తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన లోపలి ఆరుగురి శత్రువులను జయిస్తేనే మన బతుకులో గణపతి ఉండిపోతాడు. అసలు మానవ బతుకులను కుదురు చేసేవాడు గణపతేనంటుంది వేదం. విఘ్నాలు తొలగించేవాడు గణపతి అన్నది లౌకికార్థం. వైదికార్థం విఘ్నం తొలగించి మోక్షమిచ్చేవాడు. వేద మంత్రాలు నిండి ఉన్న ఆమ్నాయ గర్భం కాబట్టి గణపతి లంబోదరుడయ్యాడని పండితులు చెప్తారు. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి. అంకుటిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలవాలే గాని కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. విద్యావరణ తంత్రంలో గణపతి రూపాల్లోని 15 విభేదాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి క్షిప్ర గణపతి. విజయవాడ పటమటలోని సీతారాం నగర్లో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో క్షిప్ర గణపతి ఆలయం నెలకొని ఉంది. ఆ దివ్య ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుతానండి. త్రికరణ శుద్ధిగా భక్తిభావంతో ఆశ్రయించిన వారికి ఆనంద మందార వరప్రదాయకుడు గణపతి. అర్ధులకు అమృత లహరి. నామమంత్రాలకు ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభకార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది. కార్య సాఫల్యానికి సిద్ధి బుద్ధి కావాలి. ఇవి రెండు అవిభాజ్య శక్తులు. గణపతి శబ్దబ్రహ్మ స్వరూపం. ఓంకార ప్రణవనాథ స్వరూపుడు మహాగణపతి. ముద్గల పురాణం ప్రకారం 32 గణపతులలో వినాయకుడి 20వ రూపం క్షిప్రప్రసాద గణపతి. విజయవాడ పటమటలోని సీతారామనగర్లో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో కొలువుదీరిన క్షిప్ర గణపతి దివ్య ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా దర్శించి తరిద్దాం. లయ విలయ ప్రళయ తాండవ స్వరూపుడు పరమేశ్వరుడిని మెప్పించి విజయుడు పాశుపతాస్త్రం వరంగా పొందిన విజయవాడ ఇంద్రకీలాద్రి ఒకవైపు, జలసిరులు పుష్కల జలనిధులు ఒప్పారి ఉప్పొంగి గలగల పారే కృష్ణా నదీ తీరం మరోవైపు, దుర్గమమైన కష్టాలను తన భక్తుల దరిచేరనీయకుండా కాపాడే దుర్గామాత కొలువైన కొండ ఇంకోవైపు. ఇలా ఆధ్యాత్మిక తీర్థ వరప్రసాదాలకు నెలవైన దివ్య ప్రదేశం విజయవాడ. ఈ నగరంలోని పటమట సీతానగర్కు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 1969 ఏడాదిలో తొలిసారి విచ్చేశారు. అనంతరం 3 పర్యాయాలు వారి పాదాలు మోపడంతో 5 ఏళ్లకు అంటే 1975లో ఈ స్థలం పునీతమై మనోహరమైన ఆశ్రమంగా రూపుదాల్చింది. ఈ దివ్య స్థలం నిత్యం సత్సంగాలతో, భగవద్ధారాధనలో నిండిన భజనలతో, ఆధ్యాత్మిక దివ్య ప్రవచన ప్రసాదాలతో తులతూగుతోంది. గణపతి ప్రసన్న స్వరూపుడు. ప్రసన్నత జ్ఞానవంతుడి సహజ లక్షణం. తురీయ బ్రహ్మ ఉపాసనే గణపతి అంటారు పండితులు. అంతటి దివ్యత్వం నిండిన గణేశుడు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో 1981లో ఒకానొక పుణ్యతిథి నాడు స్వామివారి స్వహస్తాలతో శ్రీ క్షిప్ర గణపతి ప్రతిష్ఠ కుంభాభిషేకాల సమన్వితంగా వైభవోపేతంగా ఆధ్యాత్మిక దివ్యత్వం ఉట్టిపడేలా కన్నుల పండుగగా జరిగింది. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి అంటారు పండితులు. అంకుటిత దీక్షతో భక్తి ప్రపత్తులతో విఘ్నేశ్వరుని కొలవాలే గాని కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధిదేవత క్షిప్రగణపతి. అసలు గణపతి శబ్ద బ్రహ్మస్వరూపం.
ఓంకార ప్రణవనాథ స్వరూపుడు మహాగణపతిని వేదాలు స్పష్టంగా చెప్తున్నాయి. అంతటి మహిమాన్వితుడైన క్షిప్ర గణపతిని భక్తులు కొలిచి అభిష్ట సిద్ధిని పొందుతున్నారు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మనము దర్శించి లౌకిక అలౌకిక పారమార్థిక చింతలు తీరి సుఖ సంతోషాలతో జీవించాలని మనము మొక్కుకుందాం రండి. భక్తులు, యాత్రికులు, ఆధ్యాత్మికవేత్తలు ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధులవుతారు. పరిసరాలను నేత్రపర్వంగా వీక్షిస్తూ క్షిప్రగణపతి ఆలయ మండపలోగిలి నుండి స్వామి సన్నిధికి చేరుకుంటారు. గర్భాలయంలో క్షిప్ర ప్రసాద గణపతిని మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా దంతకల్ప లతపాసరత్న కుంభాంక్షోజ్వలం బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపం అనే మంత్రాన్ని పఠిస్తూ క్షిప్ర గణపతి మూర్తిని నేత్రపర్వంగా దర్శించుకుంటారు. క్షిప్ర గణపతి అంటే వెంటనే భక్తుల కోర్కెలు తీర్చే గణపతి అని అర్థం. ఇక్కడ గణపతి మూర్తి చాలా పెద్దదిగా మాత్రమే గాక చూడగానే ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది. ఈ మూర్తిలో జీవత్వం ఉట్టిపడుతోంది. ఈ క్షిప్ర గణపతి మూర్తిని చెక్కిన శిల్పి గణపతి ఉపాసకుడు. ఆయన క్షిప్ర గణపతి రూపాన్ని ఆవిష్కరించే సమయంలో లౌకిక చింతలను వీడి స్వామి ధ్యానంలో నిమగ్నులయ్యారని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా చెప్పారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ఈ క్షిప్ర గణపతి తొండం ఎడమ చేతి వైపు వంపు తిరిగి ఉండటం మంత్రశాస్త్రపరంగా అద్భుత విశేషంగా మంత్రశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం వంటి ఫలితాలను అనుగ్రహించడంలో ఈ స్వామి వేగంగా వ్యవహరిస్తాడని మంత్రశాస్త్రవేత్తలు అంటారు. దానికి తగ్గట్టే శ్రీ స్వామీజీ ఈ మూర్తికి క్షిప్ర గణపతి అని నామకరణం చేశారు. ఈ మూర్తి ప్రతిష్టా సమయంలో శ్రీ స్వామీజీ గర్భాలయంలోకి ఒంటరిగా ప్రవేశించి అపూర్వ బీజాక్షరోచ్చరణలు చేస్తూ అద్భుతమైన ముద్రలు ప్రదర్శిస్తూ విశేష శక్తిపాతం జరపడం భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారని కథనం. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. క్షిప్ర గణపతి ఎర్రని మందార పువ్వు వంటి వర్ణం గల శరీరంతో 6 చేతులతో దర్శనమిస్తాడు. ఈ గణపతికి త్రినేత్రం ఉంటుందని ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే తలపై చంద్రవంకను ధరించి దర్శనమిస్తాడు. కుసుమలు ఆసనంగా చేసుకుని కూర్చుంటాడు. ఈ స్వామివారికి ఉన్న పెద్ద బొజ్జ బ్రహ్మాండానికి ప్రతిరూపంగా భావిస్తారు. కుడి చేతిలో విరిగిన దంతం, ఎడమ చేతిలో కల్పవృక్షపు తీగ ధరించి ఉంటాడు. మిగతా చేతులలో పాసం, అంకుశం, దానిమ్మ, తెల్ల కలువ ధరించి ఉంటాడు. ఈ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించడం వల్ల కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయి. ఈ రూపంలో ఉన్న వినాయకుడు దుష్టులను వెంటనే శిక్షిస్తాడు. తప్పు చేస్తే ఆలస్యం చెయ్యకుండా శిక్ష విధిస్తాడు. ఈ గణపతిని రోజు ధ్యానించడం వలన ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులు తొలగి త్వరగా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. విగ్రహం చెక్కేటప్పుడు మన భక్తులందరూ అడిగితే ఒక వ్యక్తిని నేను నియమిస్తాను, అతను ఏది చెప్తే మీరు అది వినండి అని అన్నారు. అతని పేరు రామశాస్త్రి, అతను బెంగళూరు ఉండేది. అయితే అతను ఒక పిచ్చివాళ్ళలాగా ఉండేటప్పటికి మా భక్తులు కొంచెం అనుమానం వచ్చి ఇతను ఇలా ఉన్నాడు ఉన్మాదిలాగా స్వామీజీ అంటే మీరేం మాట్లాడొద్దు, అతను ఏం చెప్తే అది వినండి అన్నారు. అతను శిల కోసం వెతికినప్పుడు రామగిరి దగ్గర అది ఎన్నో రాళ్ళు బయట కనిపిస్తున్నప్పటికీ కూడా అవేవి కాదు అని భూమిలో ఇక్కడ తవ్వండి ఒక రాయి ఉంటుందని చెప్పారు.
వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఇన్ని రాళ్ళు ఇక్కడ పైకి కనిపిస్తుంటే ఈయన భూమిలో తవ్వమంటాడు ఏంటి అనుకుంటారు. కానీ అక్కడ తవ్వితే ఒక రాయి ఉంది, విశేషమైన రాయి. ఆ రాయిలో ఈ గణపతి విగ్రహం తయారైంది. పరమ పూజ్య అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తాత్రేయుని అవతారాలకు సంబంధించిన 16 దత్తాత్రేయ ఆలయాలను ప్రతిష్ఠించడానికి దైవ సంకల్పం తీసుకున్నారు. ఈ క్రమంలో అనఘాదేవి, శ్యామ కమలాలోచన దత్తాత్రేయుల వారిని విజయవాడ ఆశ్రమంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ దివ్యాలయంలో కొలువైన అనఘాదేవి, శ్యామ కమలాలోచన దత్తాత్రేయుల వారి దర్శనం సకల సౌభాగ్యాలకు ఆలవాలం. అనఘాదేవి, శ్యామ కమలాలోచన దత్తాత్రేయుల వారిని దర్శించినంత మాత్రానే సకల శుభాలు ఒనగూరుతాయనటానికి అనాదిగా వస్తున్నటువంటి భక్తుల విశ్వాసం కూడా ఉంది. ఆ అద్భుత భాగ్యాలను మనము పొందుతాం రండి. ఇక్కడి గర్భాలయంలో దత్తాత్రేయ స్వామికి గల 16 అవతారాలలో శ్యామ కమలాలోచన అవతారం ఒకటి. కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రంలో సూర్యోదయ సమయంలో ఈ దివ్యమూర్తుల ప్రతిష్ఠ జరిగింది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఈ అవతారంలో శివాంశ కొంచెం ఎక్కువగా ఉంటుందని ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి. ఈయన జ్ఞానప్రదుడు. ద్వాదశి నాడు అవతరించడం వల్ల భుక్తిప్రదుడు. బుధవారం నాడు అవతరించడం వల్ల వ్యాపార అభివృద్ధి కారకుడు. రేవతి నక్షత్ర ప్రభావం వల్ల పరాక్రమాన్ని, ప్రసన్నతను అనుగ్రహిస్తాడు. అనఘాదేవితో కలిసి ఉండటం చేత కుటుంబ వృద్ధి కారకుడు. అంతటి మహిమాన్వితమైన అనఘాదేవి, శ్యామ కమలాలోచన దత్తాత్రేయులు వారు కొలువైన గర్భాలయానికి చేరిన భక్తులు స్వామికి కైమోడుపులర్పించి అఖండ ద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే అంటూ దర్శించుకుంటారు. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర. ఐహిక ఆముష్మిక ఫలితాలను రెండింటినీ సమంగా అందించే అనఘాదేవి, శ్యామ కమలాలోచన దత్తాత్రేయులు వారి అవతారమూర్తిని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అందించారు. అవధూత స్వామిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ దత్తాత్రేయ స్వామికి గృహస్థ రూపం కూడా ఉందని చాలామంది పండితులకే తెలియదు. ఈ అనఘ దంపతుల ఉపాసనా విధానాన్ని అనఘావ్రతం అనే పేరుతో కృతయుగంలో సాక్షాత్తు దత్త సద్గురువే కార్తవీర్యార్జున చక్రవర్తితో విరివిరిగా ప్రచారం చేయించి కులమతరహిత స్వర్ణాయుగాన్ని సృష్టించారు. ఈ విషయాలన్నీ వ్రాసప్రోక్తమైన దత్త పురాణంలో నిక్షిప్తమై ఉంది. శ్రీ అనఘా సమేత శ్యామ కమలలోచన దత్తాత్రేయుని ప్రతిష్టతో శ్రీ స్వామీజీ వారు ఈ అనఘావ్రతాన్ని విజయవాడ ఆశ్రమంలో ప్రతినిత్యం జరిగేలా ఏర్పాటు చేశారు. దీనితో ఆశ్రమ ప్రాంగణం గణపతి భక్తులతోనూ దత్త భక్తులతోనూ దినదినం ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. అనఘాదేవి, శ్యామ కమలలోచన దత్తాత్రేయులు వారి మూర్తులకు తైలాభిషేకం నిర్వహిస్తారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే భక్తులకు గ్లాసులతో అందించిన తైలంలో ముఖం కనిపించేలా చూసి అర్చక స్వాములకు ఇస్తారు. ఈ తైలాన్ని అనఘాదేవి, శ్యామ కమలలోచన దత్తాత్రేయులు వారి మూర్తులకు తైలాభిషేకం చేస్తారు. ఇలా చేయడంతో భక్తుల గ్రహ దోషాలు పరిహారమై శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల అమిత విశ్వాసం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అనఘాష్టమి వ్రతం నిర్వహిస్తారు. ఈ సేవకు ఏ రకమైన రుసుములు ఉండవు. భక్తులందరూ ఈ వ్రతంలో పాల్గొనవచ్చు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు అభిషేకానికే మురిసిపోయి వరాలను ప్రసాదించే భోలాశంకరుడు. అందుకే పురాణ కథల్లో ఎంతో మంది భక్తాగ్రేశ్వరులు శివయ్యను తపస్సుతో మెప్పించి దివ్య వరాలను పొందారు. కొందరు ఆ వరాలను లోకక్షేమం కోసం ఉపయోగిస్తే ఎక్కువ మంది అసురీ గుణాలకు లొంగిపోయి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు.
జ్యోతిర్స్వరూపుడైన ఈశ్వరుడు ఎంత వేగంగా అనుగ్రహిస్తాడో దారి తప్పిన భక్తకోటిని అంతే సత్వరంగా శిక్షిస్తాడు. అందుకే స్వామి లయకారుకుడిగా, ప్రళయకారుకుడిగా వ్యక్తమవుతాడు. అంతటి మహిమాన్వితమైన పార్వతీనాథుడు ఇక్కడ గంగాధరేశ్వర స్వామిగా స్ఫటిక లింగాకృతిలో ప్రతిష్ఠితమై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. శ్రీ గంగాధరేశ్వర స్వామి స్ఫటికలింగాన్ని హిమాలయాల నుంచి తెచ్చాక పరమపూజ్య అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వహస్తాలతో ప్రతిష్ఠించారు. అదే రోజు గంగాధరేశ్వర స్వామికి కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. క్షిప్ర గణపతాది దేవతామూర్తుల దర్శన భాగ్యం పొందిన భక్తులు శ్రీ గంగాధరేశ్వర స్వామిని నేత్రపర్వంగా దర్శించుకుంటారు. స్వామివారికి నిత్యం అభిషేకం, అర్చన, హారతి వంటి పలు పూజాది కైంకర్యాలతో పాటు ప్రతి సోమవారం, మాస శివరాత్రి శైవ సంప్రదాయానుసారం పర్వదినాల రోజుల్లో పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజు లింగోద్భవ కాలానికి భక్తులు స్వామి దర్శనానికి విశేషంగా తరలివస్తారు. స్వామివారికి శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమంతుడు తన నిరంతర ఆధ్యాత్మిక సాధన, ఉన్నతమైన జ్ఞానంతో ఔన్నత్యాన్ని సాధించిన దైవం. శ్రీరాముని పట్ల తన భక్తి ప్రవృత్తిని నిస్వార్థంగా ప్రకటించి సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా కొలవబడుతున్న దైవం ఆంజనేయుడు. ఆంజనేయపుత్రుడు రుద్రాంశ సంభూతుడని శివుని 11వ అవతారంగా పరాశర సంహిత తెలియచేస్తుంది. స్వామికి ఆకుపూజ చేసి వడమాల సమర్పిస్తే చాలు మందబుద్ధిని తొలగించి బుద్ధి వికాసాన్ని ప్రసాదిస్తారు. సకల కార్యాల్లో విజయాలను అందిస్తారు. అంతటి మహిమాన్వితమైన హనుమంతుల వారు ఇక్కడ దత్తపీఠంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని దత్తపీఠాలన్ని చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది. అందులో భాగంగానే 2014లో విజయవాడ దత్తపీఠంలో క్షిప్ర గణపతి సన్నిధానంలోని కలియుగంలో కలి, శని దోషాలను నివారించి తన భక్తులకు శుభాలను ప్రసాదించే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను. కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి నామస్మరణ మాత్రం చేత మృత్యుభయం తొలగుతుంది. భూత ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి కార్యసిద్ధి ఆంజనేయ ప్రదక్షిణలు అత్యంత శ్రేష్టమని శాస్త్రవచనం. ఈ స్వామివారి సన్నిధిలో పూర్ణ ఫల సమర్పణ పూజను నిర్వహిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూర్ణఫల దీక్ష ఆచారం ప్రకారం భక్తుడు ఆంజనేయ విగ్రహం ముందు సంకల్పం చేసి ఆలయంలో పీచు తీయని కొబ్బరికాయను పూర్ణఫలంగా కడతారు. భక్తులు ఆలయంలో కొబ్బరికాయను కొట్టి కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తారు. వారు వారానికి 2 సార్లు 41 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా 16 రోజుల పాటు చేసిన భక్తులకు మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ ఆచారాన్ని పాటించే సమయాల్లో భక్తులు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. 16వ రోజు కొబ్బరికాయను విప్పి
కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి నిత్య పూజ, సింధూర పూజ, అభిషేకాలు, మంగళహారతి నిర్వహిస్తారు. విజయవాడ పటమటలోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో నిత్యం సత్సంగాలు, భజనలు, భగవత్ ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. భక్తులకు, యాత్రికులకు ఇదో దివ్యమైన, మనోహరమైన ఆధ్యాత్మిక లోకం. ఆశ్రమంలో కొలువు తీరిన క్షిప్ర గణపతి తదితర దేవతలందరికీ ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు, ఉత్సవాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భాద్రపద చవితిని పురస్కరించుకొని గణపతి నవరాత్రోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అలాగే శివరాత్రికి ప్రత్యేక ఆరాధనోత్సవాలు జరుపుతారు. అనఘాదేవి, శ్యామ కమలలోచన, దత్తాత్రేయులు వారి సన్నిధిలో నిత్యం అనఘా వ్రతాలను, దత్త జయంతిని వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేవీ నవరాత్రోత్సవాలను సైతం అత్యంత వైభవంగా జరుపుతారు. అతి తక్కువ ఖర్చుతో ప్రతి మాసం ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుతారు. ఈ వ్రతాలకు వందలాది దంపతులు హాజరవుతారు. దత్తపీఠంలో శైవ, శాక్తేయ సంప్రదాయానుసారం ఏడాది పొడవునా విశేష పూజాది కైంకర్యాలను నిర్వహిస్తారు. విజయవాడలోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి తదితర నగరాల నుండి విజయవాడ చేరుకోవడానికి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు లభిస్తాయి. విజయవాడ పటమటలోని ఆలయం నిత్యం ఉదయం 5:30 తెరచుకుంటోంది. సుప్రభాత సేవ, అభిషేకం, అష్టోత్తర పూజ ప్రతినిత్యం కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం శాంతి పూజ, రాహుకాల పూజ, పల్లకీ సేవ, సహస్రనామార్చనలు కొనసాగుతాయి. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల్ని దర్శనానికి ఆలయంలోకి అనుమతిస్తారు. విజయవాడలోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం నిత్యం ఆధ్యాత్మిక సందళ్లతో అపర కైలాసాన్ని తలపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఇక్కడ కొలువైన క్షిప్ర గణపతిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రకారంగా భక్తులకు అనేక నిదర్శనాలు కనబడుతూ ఉండటంతో ఈ క్షేత్రం దినదినా అభివృద్ధి చెందుతోంది. దత్తపీఠంలో కొలువైన క్షిప్ర గణపతి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని ఆశిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.